అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాము. ఉదయకాలం దేవునితో ప్రారంభించాలి అని, మరలా దినమంతా గడిచిన తర్వాత రాత్రి కూడా దేవునితోనే ముగించాలి అని, దేవుని యొక్క కాపుదలలో ఎదుగుతున్న బిడ్డలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఉదయం ఇలాగా మీ వద్దకు పంపటం జరుగుతూ ఉంది. ఈ దినం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సమస్యల మధ్యలో ధైర్యం తెచ్చుకోవడం ఎలా? సమస్యల మధ్యలో ధైర్యం కలిగి ఉండటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సమస్యలు ఉన్నప్పుడు మనిషికి సమస్యలను ఆలోచన చేస్తాడు, కానీ ఆ యొక్క దేవుణ్ణి ఆలోచన చేయలేడు. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో సమస్యలు కొండంతగా ఉన్నట్టుగా కనబడతాయి, కానీ అవి వాస్తవానికి కొండంత ఉండవు. చిన్న సమస్యలే. మనమే చాలాసార్లు వాక్యాన్ని ఎరుగని స్థితిలో వాటిని భూతద్దంలో పెట్టి చూసి సమస్యలు పెద్దగా ఉన్నాయి అని భ్రమపడుతూ ఉంటాం. అయితే మనకి దావీదు జీవితాన్ని చూపెడుతూ ఉన్నాడు ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం. ఎలాగా అనంటే, దావీదు మిక్కిలి దుఃఖపడెను. శ్రమ వచ్చినప్పుడు దుఃఖపడకపోతే ఏం చేస్తారు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపద వచ్చినా, కన్నీరు వచ్చినా, కడగండ్లైనా, కష్టాల పాలైనా చాలామంది దుఃఖపడటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు దావీదు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి చంపుదము రండని. అంటే దావీదుతో ఉన్న ప్రజలే, దావీదు సొంత ప్రజలే చంపుదాం రండి అని చెప్పి దావీదుకు వ్యతిరేకంగా లేచారు. నీ జీవితంలో సాతానుడు వేసే అగ్ని బాణాలు కొన్నిసార్లు ఇలానే ఉంటాయి. వాళ్ళు మనతోనే ఉంటారు, మనతో కలిసి తిరుగుతూ ఉంటారు, మనతో కలిసి తింటానే ఉంటారు, మనతో కలిసి సహవాసం చేస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళే మనకు ఆ యొక్క శత్రువులుగా మారుతారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. లోకంలో నువ్వెవరిని బట్టి ధైర్యపరచబడుతున్నావు? నాకు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉంటాడు అని అనుకుంటున్నావా? నాకు చాలా డబ్బు ఉంది, సంపాదించాను, నా జీవితంలో అన్ని సమస్యలకి డబ్బే జవాబు చెప్తుంది అని చెప్పి కొన్నిసార్లు ఆ యొక్క డబ్బును నమ్ముతూ ఉన్నావా? లేకపోతే మనం గమనించితే చాలాసార్లు మన యొక్క బంధువులను బట్టి, మన రక్త సంబంధికులను బట్టి మనం ఒకవేళ ధైర్యపరచబడతా ఉన్నామా? లేదు లేదు లేదు. వాళ్ళు చెప్పే ధైర్యం జస్ట్ కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా మనం సమస్యలోనికి తొంగును చూడాల్సి వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? భార్యలని దొంగిలించిన, పిల్లల్ని దొంగిలించిన, ఇదిగో ఈ సమయంలో వారిని తిరిగి తెచ్చుకోవటానికి దేవుని యొద్ద విచారణ చేశాడు. దానికంటే ముందుగా ఇక్కడ మనం గమనించితే తన దేవుడైన
యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ధైర్యపరిచే దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను బలపరిచే దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నీ పరిస్థితులన్నిటినీ మహర్దశలోనికి నడిపించే దేవుడు. నువ్వు గమనించాల్సింది ఒకటే ఒకటి, శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటిలో సైతం నీ దేవుడైన యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. యేసయ్య శ్రమల గుండా వెళ్ళాడు కదా, యేసయ్య ఇబ్బందులు గుండా వెళ్ళాడు కదా, యేసయ్య నీ కొరకు పొడవబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అనేక రకాలుగా హింసించబడ్డాడు. అయినా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి తనను తాను అప్పగించుకుని భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎందు నిమిత్తమైతే భూమి మీదకి యేసయ్యను పంపించి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. నీ జీవితంలో నువ్వు దేవుని ఎదుట పెరుగుతూ ఉన్నప్పుడు, ఆయన ఎదుట నీవు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ జీవితంలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను. నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది యేసయ్యను బట్టి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది చదువుతున్న వాక్యాన్ని బట్టి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి. ఈ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీ జీవితంలో నువ్వు ఎంతటి సమస్యనైనా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో దేవుని దగ్గరికి చేరి వచ్చిన నీవు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుపోయినా, శ్రమలు కష్టాలు చుట్టుముట్టినా, ఉపద్రవం సంక్షోభం ఎదురైనా, మరణపు అంచుల్లో ప్రవేశించిన, మానవ సహాయం నిష్ఫలమైనప్పుడు నీ జీవితంలో విశ్వాసం మొలకెత్తడం ప్రారంభించుంది. అందుకని దావీదు అన్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అంటే శ్రమల గుండా వెళితే ఆ తర్వాత వచ్చేది ఏంటి అంటే మేలే. శ్రమల గుండా వెళితే ఆ తర్వాత వచ్చేది ఏంటి అంటే సంతోషమే. శ్రమల గుండా వెళితే తర్వాత వచ్చేది ఏంటి అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎల్లకాలం శ్రమలు ఉండవు. శ్రమలు మనల్ని కొనిపోవు, మన విశ్వాసానికి పరీక్ష పెడతాయి. ఆ పరీక్షలో నిలవగలిగితే మనం దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్న ప్రజలు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానాలు మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.